హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగమ్మ వ్లాగ్స్. ఈరోజు ఇంకా మన వ్లాగ్లో అయితే మార్నింగ్ వ్లాగ్ అబ్బాయి. ఈరోజు అంతా కూడా నేను ఏమేమి పనులు చేస్తానో అవన్నీ కూడా చూపిస్తాను అబ్బా మా వ్లాగ్లో అయితే. ఇప్పుడైతే ఇంకా పొద్దున్నే ఇంకా కాఫీ చేస్తున్నాను. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడైతే మన వీడియోలో అయితే ఇంకా నా మార్నింగ్ వ్లాగ్ ఎలా ఉంటుందో మీకు చూపిస్తాను. చూడండి, చూసి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంక ఇప్పుడైతే పొద్దున్నే అయితే ఇంకా పాలు పెట్టినాను, ఇంకా టీ చేస్తాను. పొద్దున్న లేస్తేనే ఇంకా నేనైతే కాఫీ తాగాను, అందుకనేసి అయితే ఇంకా పాలు తీసుకుంటున్నా. మీరు ఎట్లా కూర్చున్నారు ఫ్రెండ్స్? సన్నాయి మీద ఎట్లుంది? ఇంటికి వెళ్ళి ఎట్టున్నాయో సన్నమ్మా ఎట్లా కూర్చున్నా? ఇంటికి వెళ్ళి ఎట్లా పడినాయి? ఎడికి రా సాయి దగ్గరికి కూర్చో. బాయ్ చెప్పు. తను ఇట్లా సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ అను. సన్నాయమ్మకి పాలు టీ తాగదా? ఇంటికాడ తాగింది సన్నాయమ్మ. నీకు వద్దులే మమ్మీ, నీకొద్దుమా. తాగలే ఇంటికాడ పెట్టించు కదా, వవ్వలు పడుతుంది. తిన ఉత్తది ఇచ్చింది కదా, ఉంది దాంట్లో. ఉందేనా? రోజు కోన్ వేయించుకుంటున్నావా? రోజు చూడండి ఫ్రెండ్స్, పాప అయితే కోన్ అయితే వేయించుకుని చూడండి. రోజు వేయించుకుంటుంది. గీతలు గీతలు చూడండి, చెయ్యి ఎంత గీతలే. చూపిట్లా ఇదంతా గీతలే. ఇది ఆ పక్క ఆ చెయ్యి ఇప్పుడు ఇట్లా గీతలు గీతలు వేయించుకుంటుంటారు. అందుకే దెబ్బలు తింటారు కైలు వేసి. కొట్టింది కొట్టింది కొట్టు 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 కదా దగ్గర. మమ్మల్ని ఎట్లా కొడతాది తెలుసా? సండే అసలు కొడతాంటది మామూలుగా, కొడతాంటది, తిడతాంటది. ఇక పొద్దున్నే అని అట్లా మూతంతా ముడుచుకొని ఉంది. ఫ్రెండ్స్ తినండి ఫ్రెండ్స్ అను. అది వాళ్ళకి నీకు తాగినావా? నువ్వు పాలు తాగినావా? తాగినావా? చెప్తాంటది మా యూట్యూబ్ ఛానళ్ళలోనే నైషేద పెద్ద అయిపోతుంది. పాలు తాగినావా నువ్వు? డాడీ బదులు చెప్పు. మేము పోతున్నాం, పో బస్ స్టాండ్ పోతున్నాం. రావా? ఏమి పోతున్నాం పో. మేము ఇప్పుడేం విశేషం ఎట్లయితే ఇంట్లో పని అంతా చేసుకొని ఇంకా నేను పని పోతాను. పనికి వద్దన్నారా? ఈరోజు నేను అన్నాను కానీ గడియంగా వేరే ఊరికి పోతున్నా పనికి. ఇప్పుడైతే ఇంకా టీ అయిపోయింది. ఇంకా టీ అయితే పోస్తాను గ్లాసులోకి. గ్లాసులకే పోసేది ఇంకా సొమ్ములే పోతారా టీవీ? టీ తాగేసి ఇంకా పనులన్నీ మొదలు పెట్టేసేయాల. నీళ్ళలో పెట్టు పాలు. నీళ్ళలో పెడదాం, పాలు చల్ల అవుతాయి. టీ తాగదు నేషిద. మీ ఇద్దరు టీ తాగరు ఏమో. మళ్ళా టీ తాగితే నల్లగా అవుతాం మేడం. టీ తాగితే నల్లగా అవుతారా? చేయి ఇంకా బాగా మాట్లాడు. బాగా మాట్లాడతావు. ఎప్పుడు ముక్కు కొత్తవా? ముక్కు కొత్తాను, ముక్కు కొత్త ఫ్రెండ్స్. మీకేనా తగ్గేదే లేదమ్మా. మమ్మ తిన్నావా? ఏం తిన్నావు? అప్పుడే తిన్నావా? మంగడుకోకుండా తినలేదా? తిన్నావా? తినిందంటలే.
మళ్ళీ అయితే రిషి వచ్చిన చూడు ఫ్రెండ్స్, మబ్బు కనపడలే ఒక్క. కూర్చో అంటున్నాం బడి పోవాలన్నా రిషి. ఎప్పుడు హాలిడేస్? హాలిడేనా రేపు? హాలిడేస్ ఎప్పుడు మీకు? 25 నుంచా? ఫుల్ ఎంజాయ్ చేస్తా వాళ్ళ ఇంటికాడ బంగారాలు గోళీలు ఇంకా ట్యూషన్ పోడు ఇంకా. ఇప్పుడైతే గ్యాస్ అంతా క్లీన్ చేస్తాను అవ్వంగా. గ్యాస్ క్లీన్ చేస్తాను ఎందుకంటే అన్నము రైస్ కుక్కర్లో చేయనా నేను. అన్నం పెట్టేసరికి అంత పొంగిపోయి రోజు తుడుచుకుంటానే ఉన్నాను అనమాట. ఇప్పుడైతే ఒకసారి కడుక్కుందామని చెప్పేసి అయితే గ్యాస్ అయితే పొద్దున్నే కడిగేస్తున్నాను. ఇక్కడ పక్కన పెట్టి ఉంచున్నాం. పక్కన పెట్టి ఉంచేది కాదు, ఒక్కొక్కసారి నేను అన్నం పెట్టి బయట తింటానా, ఏదన్నా పని చేసుకుని తింటానా, అది తొందరగా పొంగిపోతుంది. ఎంత ట్రై చేసినా కానీ అట్లనే అవుతుంది. సరే నేను ఇప్పుడు ఒకసారి తుడిచేసుకుందాం లేని నా తుడుస్తాను. నాకు గ్యాస్ గలీజ్గా ఉంటే నాకు నచ్చదు, వంట చేస్తున్నా కానీ ఎట్లనో అనిపిస్తుంది అది. ఏంటి పొద్దు ఏం చేస్తున్నావు వంట? ఈరోజు ఏం చేయాలో అర్థం కాలే. బ్యాళ్ళు తెప్పించేసిన పొద్దున్నే. పప్పు చేద్దాం ఆకుకూర పప్పు అని చెప్పేసి అయితే ఇంకా బ్యాళ్ళు తెప్పించినానబ్బా. బ్యాళ్ళు పప్పు వేసేసి ఈరోజు కొన్ని బట్టలన్నా ఉతుకుదామా అనుకుంటున్నా. రోజు కొన్ని బట్టలు ఉతుక్కుంటే బాగుంటుంది. అన్నీ ఒకేసారి అంటే చాలా ఇబ్బంది అవుతుంది. ఇంకా ఈరోజన్నా మాకు సెల్ వస్తుందో రాదో చూడాలబ్బా. చాలా రోజులు అయింది మేము సెల్ రిపేర్కి ఇచ్చి. అది ఈరోజు రేపు అంటున్నారు. చూద్దాం ఈరోజన్నా ఇంటికి వస్తే బాగుంటుంది.
నిన్ననే ఇస్తామని మళ్ళీ లేట్ అయ్యేది, మళ్ళీ ఈరోజు సాయంత్రం ఇస్తాడంట. ఇంకా ఈరోజు ఇంకా మేమైతే మైక్ ఆర్డర్ చేసినాం అన్నమాట. ఇంకా అది కూడా ఈరోజే వస్తుంది, వీడియో చేస్తాం మేమైతే. ఈరోజు అబ్బుతుందో లేదో మాకు తెలిసి వీడియోలో చూపించే, ఎందుకంటే రాజు పనికి వెళ్తాడనమాట. నేను యాక్చువల్గా సాయంత్రం అవుతుంది, ఇంకా సాయంత్రం అవుతుంది కాబట్టి ఇంకా రేపే అనుకుంటా. రేపు కూడా అబ్బాయి అనుకుంటా నాకు తెలిసినంత వరకు. రేపు చూపిస్తాం మైక్ ఎట్లుంటుందో. మార్నింగ్ ఏమన్నా చూపిస్తే చూపియాల. ఇంట్లో పని అయినా చాలా కష్టం మీకు. కష్టం అంటే నువ్వు వచ్చి చేసిస్తావా మళ్ళీ చెప్పు. మీకే కష్టం అని చెప్తాను, మాకు కాదు. చేసిచ్చేదైతే చెప్పాల కష్టం అని, లేకుంటే చెప్పకూడదు. ఎందుకున్నా నువ్వు అందరు ఎంత బాగా హెల్ప్ చేస్తారు నువ్వు తప్ప. నేను ఏదైనా పని చెప్తే ఆ బిన్నె ఇంట్లో పెట్టు రాజు అంటే బిన్నె పెట్టుకోలేవా అని అంటావు. అన్ని పని పోయి ఇవన్నీ అంటే మీరేంటికి ఉన్నారు. పనికి పోయేది కన్నా ఇంట్లో పనే కష్టం తెలుసా అసలు. ఒక పనికి పోయి వచ్చేదే మేలు. ఇంట్లో పనుల కన్నా ఇంట్లో చేస్తానే ఉండాల పనులు. బయట ఎండ ఎక్కువ ఉందా, తొందరగా కట్ట చినిగిపోతుంది. నీళ్ళు ఇట్లే బాగుంది. కూర్చోని చూడలేను, ఉండదు. బండలు కట్టే తీసుకురావాలా, తప్పుతుందా తీసుకురావాలంగా. కుక్కని కొట్టేకి బండలు కట్టేసుకుని ఎవరైనా కొడతారా? కొట్టింది మొత్తం విరిగిపోయింది. దానికి వల్ల ఏడు పక్కన పడి ఇరిపోయింది అది. బండలు ఇచ్చుకోవడానికి లేదు. కంప్లీటా కసునుకేది ఇంకా నిన్నటి నుంచే. ఈ వీడియో అయితే ఇంక ఇంతటితో ముగుస్తుంది అనమాట. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ కూడా చేయండి.